హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు కుస్మతర్స్. ఈరోజు మనం పని ఒత్తిడి గురించి తెలుసుకుందాం. వర్క్ ప్రెషర్. ఇది ఎస్పెషల్లీ ఐటీ ఎంప్లాయీస్కే ఎక్కువ వర్క్ ప్రెషర్ ఉంటుంది అని అనుకుంటారు. కొంతమంది అనుకుంటారు నార్మల్ జాబ్ చేసే వాళ్ళు కూడా వర్క్ ప్రెషర్ ఉంది, మేము కంప్యూటర్ చూస్తూ కూర్చోవాలి, టెన్షన్స్ పడాలి. ప్రైవేట్ జాబ్ చేసే వాళ్ళు కూడా చాలామంది అనుకుంటారు. లైఫ్లో రెండు బ్యాలెన్స్ చేయగలిగిన వాళ్ళు మాత్రమే పెళ్ళిళ్ళు చేసుకోండి, లేకపోతే పెళ్ళిళ్ళు చేసుకోవద్దండి. ఎందుకంటే ఇది మీరు సలహాగా తీసుకోండి, లేకపోతే ఇంకేదన్నా కూడా తీసుకోండి. నువ్వెవరు మాకు చెప్పడానికన్నా కూడా మీరు అనుకోండి, ఏం పర్లేదు. ఎందుకంటే నిజం మాట్లాడుతున్నాను కాబట్టి మీకు నచ్చకపోవచ్చు, మేబీ. ఐ డోంట్ కేర్. ఎందుకు చెప్తున్నానంటే, ఎవరినో అమ్మాయిని పెళ్లి చేసుకొని వచ్చి మీరు వర్క్ ప్రెషర్లో పడిపోయి తను పట్టించుకోకుండా ఇంటికి రాగానే, ఎంతమంది అండి ఇంటికి రాగానే ఫ్యామిలీతో గడుపుతున్నారు చెప్పండి? ఎవరైనా చెప్తే మాత్రం అందరికీ ఎక్కడి నుంచో వచ్చేస్తుంది కోపం, ఎందుకంటే ఫ్రీ కాబట్టి. ఎంతమంది ఫ్యామిలీతో గడుపుతున్నారు, ఎంతమంది భార్యని దగ్గర తీసుకుంటున్నారు? అక్కడ ఏదో వర్క్ ప్రెషర్ అంటారు, ఇంటికి రాగానే మూతి ఉమ్మని పెట్టుకొని సెల్ ఫోన్ పెట్టుకొని కూర్చునేస్తున్నారు. గంటలు గంటలు గంటల తరబడైనా సెల్ ఫోన్లో కూర్చుంటున్నారు. ఏం ఆడవాళ్ళు కూర్చోవట్లేదా అని మీరు మమ్మల్ని క్వశ్చన్ చేయొచ్చు. మీ తర్వాతే వాళ్ళు తయారవుతారు. ఒక్కసారి వాళ్ళని మీరు రాగానే కాలు చేతుల మొహాలు కడుక్కొని దగ్గర తీసుకొని నవ్వుతూ మాట్లాడండి. వాళ్ళకి సెల్ ఫోన్ అవసరం లేదు, ఎందుకంటే ఇంట్లో పొద్దున్నుంచి వాళ్ళు కూడా పనిచేసి ఉంటారు. ఇద్దరు ఎంప్లాయీస్ అయ్యారు అనుకోండి, ఒక పక్క ఒకరు ఫోన్ పెట్టుకొని ఇంకొకరి పక్క ఇంకొకరు ఫోన్ పెట్టుకొని కూర్చోంటే పిల్లలు ఇద్దరు, ఎవరన్నా ఒకరో ఇద్దరు, మేబీ ఒకరేళ్ళండి, ఒకరికంటే రెండు కనాలంటే దేవుడు దిగి రావాలి. ఇప్పుడు ఒకరున్నా కూడా వాళ్ళు మీ మొహాలు చూసుకుంటూ కూర్చోవాలి. ఇది లైఫ్. దీన్ని మీరు ఐటీ లైఫ్, పెద్ద డబ్బులు వస్తున్నాయి, మేము చాలా హ్యాపీగా ఉండగలుగుతున్నాము అని మీకు మీరు సాటిస్ఫైగా ఉన్నారనేసి అనుకుంటున్నారు అంతే. అది సాటిస్ఫై లైఫ్ కాదు. అది ఒక్కసారి దయచేసి మీరు ఆలోచించుకోండి. ఎవరైనా సరే ఇంటికి వచ్చిన తర్వాత ఫ్యామిలీకి మనం ఎంతవరకు ఇస్తున్నాం టైం. ఎప్పుడైతే మీరు టైం ఇవ్వరో ఫ్యూచర్లో మీకు టైం దొరకదు. ఇంకా వాళ్ళు మీకు ఎందుకు ఇస్తారు టైము? తనకు నచ్చింది తను చేసుకుంటుంది. ఇలాంటి విషయాలనే కదా మనమే లైన్ ఇచ్చినట్టు అవుతుంది కదా వాళ్ళకి. నీ దగ్గర ఏదైతే దొరకదో వేరే వాళ్ళ దగ్గర దొరికిందంటే ఖచ్చితంగా వాళ్ళు, అంటే అందరూ వెళ్తారని నేను చెప్పను, కొంతమంది ఖచ్చితంగా ఆ రూట్ తీసుకుంటారు. ఎవరు ఇస్తున్నారు ఆ రూట్ని? మీరే కదా. అన్నీ బ్యాలెన్స్ చేయగలను నా లైఫ్లో అని అనుకున్నవాడు మాత్రమే అమ్మాయి మెడలో తాళి కట్టండి. లేకపోతే నాకు వర్క్ ప్రెషర్ ఉంది, నేను ఇంటికి రాగానే కాళ్ళు నిటారుగా చాపుకొని నేను టీవీ ఫోన్ చూసుకుంటూ కూర్చోవాలి, అదే నేను నా మగతనం, అదే నేను లైఫ్ అనుకుంటే మీరు పెళ్లి చేసుకోమాకండి, వేస్ట్. పెళ్లి చేసుకున్న తర్వాత భార్యని సక్రమంగా చూసుకోండి. అది నిజమైన మగాడంటే.